తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలు అందరికీ. ఉగాది పండుగ అంటే గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడి శాస్త్రీయంగా ఎలా చేసుకోవాలో, అలాగే ఈ పచ్చడి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అని ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. వెల్కమ్ టు విజయ వీడియోస్. ఈ పచ్చడి కోసం కావాల్సిన మిరియాలు, చింతపండు, ఉప్పు, బెల్లం, మామిడికాయలు, వేపపూత. ఈ 6 రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి. ఈ పచ్చడి చేయటానికి కొత్తగా వచ్చిన చింతపండునే తీసుకుంటారు. ఆ చింతపండు కూడా విత్తనాలతో ఉండేది, ఈనెలతో ఉండేదే తీసుకుంటారు. కొట్టిన అంటే విత్తనాలు కొట్టి తీసుకుంటారు కదా, ఆ చింతపండు అయితే తీసుకోరు. మీకు అలా కొత్తగా కాయలాగుండే చింతపండు దొరికితే తీసుకోండి. నాకైతే దొరకలేదు. నా దగ్గర ఇలా కొట్టింది కొత్త చింతపండే దొరికింది, అది తీసుకున్నా. దాన్ని శుభ్రంగా కడిగి వాటర్ పోసుకొని నానపెట్టుకోవాలి. ఈ చింతపండు నానేలోగా వేప పువ్వు ఒలుచుకుందాము. ఇది తెల్లగా ఉండే పోతే తీసుకోవాలి, అలా మొగ్గలుగా ఉండేది తీసుకోకూడదు. ఇలా ఒక్కొక్కటిగా ఒలుచుకుంటూ తీసుకోండి. లేదంటే వేప పువ్వు ఉండే కొమ్మను పట్టుకొని కరివేపాకు దుస్సినట్టు ఆ విధంగా దుస్సుకొని ఒక చాటలో వేసుకొని చెరగండి. చెరగటం వల్ల మొగ్గ కిందికి పోతుంది, పువ్వు తేలిగ్గా ఉంటది కాబట్టి పైకి వస్తుంది. అలా వచ్చిన పువ్వును మొత్తం ఈజీగా తీసుకోవచ్చు. నేనైతే ఇలా ఒక్కొక్కటిగా ఒలుసుకుంటూ చూపిస్తున్నా. ఇలా కొద్దిగా తీసుకోండి, ఎక్కువ మొత్తంలో పువ్వు అవసరమైతే లేదు. ఇలా కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టుకొని టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకుని రోట్లో వేసుకొని కాస్త పచ్చగా దంచుకోవాలి. రోలు లేని వారు ఇలా గ్లాసులు వేసి దంచుకున్న మిరియాలు మెత్తగానే నలుగుతాయి. మరి పౌడర్ లాగా కాకుండా ఇలా ముక్కలుగా దంచుకుంటే సరిపోతుంది. ఈ విధంగా దంచుకొని పక్కన పెట్టుకుందాం. ఈ పచ్చడి కూడా మట్టి పాత్రలోనే చేయాలి, అది కూడా కొత్త పాత్రనే వాడాలి. ప్రతి సంవత్సరం కొత్త పాత్రనే వాడాలి. ఆ పాత్రలు ఎలా వాడాలన్నది ఆల్రెడీ వీడియో చేసి పెట్టిన, దాని లింక్ డిస్క్రిప్షన్ ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ముందుగా నానపెట్టుకున్న చింతపండుని బాగా ఈ విధంగా పిసుక్కోవాలి. ఇలా అంతా పిసికేసుకొని డైరెక్ట్ పోసుకోకుండా స్ట్రైనర్లు వేసుకుని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకుంటే నలకలు పొట్టు ఏవి పడకుండా చింతపండు గుజ్జు నీట్ గా వస్తుంది. ఇలా గుజ్జు అంతా పోయేంత వరకు వడకట్టుకోవాలి. ఈ ఉగాది పచ్చడి తీసుకోవడంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో వాడిన పదార్థాల వల్ల మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పచ్చడిలో వేసిన బెల్లము, మిరియాల వల్ల రాబోయే రోజులన్నీ ఎండాకాలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన శరీరానికి చలవ చేయటానికి ఈ పదార్థాలు చాలా ఉపయోగపడతాయి. వేపపూత చేదు వల్ల మన శరీరంలో ఇన్సులిన్ బాగా పనిచేస్తుంది, షుగర్ ను కూడా నియంత్రిస్తుంది. ఆయుర్వేదిక్ పరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఈ పచ్చట్లో. బెల్లం కూడా వేసుకొని ఆ బెల్లం చింతపండు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చాలా మంది బెల్లం ఎక్కువగా వేసుకుంటారు చేదు తెలియకుండా ఉండడం కోసము. అలా ఎక్కువగా బెల్లం వేసుకోకూడదు, సమభాగాలుగా ఉండాలి. పులుపుకి సరిపడ నీళ్లు పోసుకోవాలి. 1 లీటర్ వరకు నీళ్లు పోసుకున్న, అలాగే ముందుగా దంచుకున్న మిరియాల పొడి, వేపపూత కూడా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కల్లు ఉప్పు వేసుకోవాలి. మామిడికాయ కూడా చిన్నది వేసుకోవాలి, పిందిగా ఉంటుంది చూడు, ఆ మామిడికాయ ముక్కలుగా చేసి వేసుకోవాలి. మామిడికాయ పెద్దగా ఉండేదైతే పులుపు ఉంటది, లేదంటే స్వీట్ గా అనిపిస్తుంది. మనం ఒగరి కోసం మామిడికాయ వేసుకుంటాం కాబట్టి కాస్త చిన్నగా పిందిల్లాగుండే మామిడికాయనే ముక్కలుగా కట్ చేసుకొని ఒక కాయ ఈ విధంగా వేసుకుంటున్నా. అన్ని సమపాలాలుగా వేసుకుంటున్నా. ఏవి ఎక్కువ వేసుకోకూడదు, ఏవి తక్కువ వేసుకోకూడదు. ఈ పచ్చడిని దేవుడి దగ్గర పెట్టి ప్రసాదంగా స్వీకరించాలి. ఈ పచ్చడి కూడా ఎప్పుడైనా సరే పొరగడుపునే సేవించాలి. టిఫిన్, కాఫీలు ఇలా తిన్నాక తాగకూడదు. పొరగడుపునే ఈ పచ్చడి సేవించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి. షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి అయితే రెడీ అయింది. ఇందులో వేసిన షడ్రుచులు
తీపి, కారం, పులుపు, వగరు, చేదు, లవణం, వగరు అన్ని సమపానంలో వేసుకొని సేవించాలి. శాస్త్రబద్ధమైన ఉగాది పచ్చడి అయితే ఇది. ఇందులో ఇంకా వేరే ఏమీ కలపరు. ఈ విధంగానే కలుపుకొని ఉగాది పచ్చడి అయితే తయారు చేసుకోవాలి. ఈ పచ్చడి తీసుకున్నప్పుడు మొదటిగా మనకి ఏ రుచి నాలుకకు తెలుస్తుందో ఆ రుచి ప్రకారం ఇయర్ మొత్తం జరుగుతుందని నమ్ముతుంటారు. తీపి తగిలితే తీయగా ఉంటదని, చేదు తగిలితే బాధగా ఉంటదని, ఒక్కొక్క రకంగా ఉంటుందని భావిస్తారు. జీవితం అంటే కష్ట సుఖాలు, బాధ నష్టాలు అన్నీ కలగలిసినదే జీవితం. ఏది వచ్చినా మన మంచికే అనుకొని ఆనందంగా ఉండాలి, బాధపడకూడదు. ఉగాది నుండి శ్రీరామనవమి వరకు కూడా ఈ 9 రోజుల్లో కూడా ఈ పచ్చడి చేసుకొని కొంతమంది సేవిస్తుంటారు. ఉగాదికి స్పెషల్ గా చేసుకునే వంటకాలన్నీ ఒక వీడియో చేసి పెట్టిన, దాని లింక్ డిస్క్రిప్షన్ ఇస్తా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్.